అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అధిక అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మనకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ఇక ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి, తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి. తెలిసిన బంధువులకు స్నేహితులకు కూడా వీడియోని షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కినట్లయితే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే కురవబోతున్నాయన్నమాట. ఇక బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అధిక అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి మనకు రైతులు కానీ మిగిలిన వారందరూ కూడా జాగ్రత్త పడాలని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇక ఏదైతే మనకు తెలంగాణలో చూసుకున్నట్లయితే మనకు ఇక వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెబుతుంది. ఇక తెలంగాణలో మనకు అధిక పీడనం కారణంగా తేమగాలులు విస్తరణంతో నేటి నుంచి 3 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని భద్రాద్రి, ములుగు, మహబూబాబాదు, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో నేడు ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. అలాగే ఈ నెల 24 నుంచి కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకు కోస్తా మరియు రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మరొకసారి భారీ వర్షాలు కురుస్తాయని రైతులు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కీలక ప్రకటన అయితే చేసింది వాతావరణ శాఖ. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.